బంగారం 4% దగ్గరగా పెరిగి స్టాక్ మార్కెట్ లో ఒకేసారిగా పడిపోయి పానిక్ క్రియేట్ చేస్తే వచ్చే ఒకే క్వశ్చన్, బంగారం ఇంకా ఎక్కువ పెరుగుతుందా, వెండి ఇంకా ఎక్కువ పెరుగుతుందా, అండ్ మార్కెట్లు ఇంకా ఎక్కువ పడే అవకాశం ఉందా? ఈ రోజు పడ్డం అయితే మార్కెట్లు బాగానే పడ్డాయి, కానీ రికవర్ అయిపోయాయి. లాస్ట్ చాలా వరకు రికవర్ అయ్యాయి. మెజారిటీ 250-260 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ అయితే రికవర్ అయింది. కానీ క్వశ్చన్ అంతా నిజంగా మార్కెట్స్ ఇంకా పడే అవకాశం ఉందా లేదా అన్నది. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఎందుకు మార్కెట్ పడిందనే దాంతో స్టార్ట్ చేద్దాం, సో దట్ మీకు అర్థమవుతుంది బంగారం ఎందుకు ఇంతలా సడన్ గా పెరిగింది, ఇంకా పెరుగుతుందా లేదా అని, అండ్ మార్కెట్ ఎందుకు ఇంతలా పడింది, ఇంకా పడుతుందా లేదా. ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అసలు ఎందుకు ఈ ఇష్యూ అంతా ఏం జరుగుతుంది, ఇరాన్ సుప్రీం లీడర్ ని ఎందుకు లేకుండా చేశారు, అండ్ ఇజ్రాయెల్ యుఎస్ ఎందుకు కలిసి ఇదంతా చేస్తున్నాయి, అండ్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీన్ని మనం ఎలా చూడాలి, అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా నెక్స్ట్ మనం ఎలాంటి ఒపీనియన్ ని పెట్టుకోవచ్చు. షార్ట్ టర్మ్ లో ఒకవేళ ఏదైనా అవసరాలు ఉంటుంటే బంగారం రిలేటెడ్ గా, వెండి రిలేటెడ్ గా మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. బికాస్ సిచ్యువేషన్ ఫ్రైడే నుంచి గమనిస్తూ ఉన్నాను, కొంచెం సార్ట్ అవుట్ అవుతుందిలే, పీస్ టాక్స్ లోకి ఇరాన్ వెళ్తుందేమో అనుకున్నాను, కానీ అలా జరగలేదు. అలా జరుగుంటే ప్రాబబుల్లీ అది ఒక ఆడియో రూపంలో చెప్పేసేవాడిని. సో గ్యాప్ తీసుకొని వెళ్లాల్సిన ప్లాన్ కూడా ఒకటి పాస్ చేసి ఇప్పుడు వద్దు రేపు వెళ్దాం అనుకొని కూడా ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉండడానికి మెయిన్ రీజన్ కూడా మీకు కొన్ని విషయాలు తెలియాలి. వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియన్ మార్కెట్లు ఎందుకు పడుతున్నాయి. చాలా మందికి వచ్చే క్వశ్చన్, ఎక్కడో ఇరాన్ అండ్ యుఎస్, ఇజ్రాయెల్ ఇవి ఇన్వాల్వ్ అవుతుంటే మన ఇండియన్ మార్కెట్స్ కి ఏంటి ప్రాబ్లం, ఇది చాలా సార్లు నేను క్వశ్చన్స్ నేను కామెంట్ సెక్షన్ లో చూసాను. సో ఇవాళ నేను అది ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ చాలా మంది కూడా ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకు గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ ఎందుకు ఎక్కువ రియాక్ట్ అవుతాయి, అక్కడెక్కడో జరుగుతున్న వారికి ఆ కంట్రీకి సంబంధించిన ఎక్స్చేంజ్లు పెద్ద పడో, ఆ కంట్రీకి సంబంధించిన స్టాక్ మార్కెట్లు పెద్ద పడో, బట్ మన మార్కెట్స్ ఎందుకు అంతలా రియాక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఆడియో కొంచెం అటు ఇటు ఉంటుంది, దాన్ని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ నేను మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కాకుండా నెక్స్ట్ నేను ప్రాపర్ గా రూమ్ కి వచ్చేస్తాను కదా, అక్కడ మీకు మంచిగా ఆడియో ఉంటుంది. నేను వెళ్తున్నది ఒక హిల్ ఏరియా అవుతూ ఉండడం, కొంచెం అక్కడ ప్రాపర్ గా ఉండదు ఇంటర్నెట్. నేను వీడియో అయితే పెట్టలేను అనుకోని మైక్స్ తీసుకెళ్లేదు, కానీ సిచ్యువేషన్ ఇలా ఉంటుండడం రికార్డ్ చేసి వేరే దగ్గరికి వెళ్ళి నేను ఇది అప్లోడ్ చేస్తాను. సో కాబట్టి మీకు ఒకవేళ ప్రాపర్ గా లేకపోతూ ఉంటే కొంచెం ఈ ఒక్క వీడియో వరకు మీరు కొంచెం బేర్ చేయండి. సో మీకు అన్ని చెప్పాలని ఒక పేపర్ లో కూడా నోట్ చేసుకున్నాను చాలా. సో ఫస్ట్ థింగ్, మార్కెట్ ఎందుకు పడుతుంది మీరు చూసే ఉంటారు. ఇరాన్ రిలేటెడ్ గా న్యూస్. సో ఇరాన్ సుప్రీం లీడర్ ని హతమార్చారు, ఖమేనీ. అయినా ఈ ఖమేనీని హతమారిస్తే మన మార్కెట్స్ కి ఏంటి సంబంధం అంటే, అసలు తనకి మన ఇండియన్ మార్కెట్స్ కి ఏం సంబంధం లేదు. వాళ్ళకి ఎలాంటి గొడవలైనా పడచ్చు, బట్ మన ఇండియన్ మార్కెట్స్ కి గోల్డ్ అండ్ సిల్వర్ కి ఎందుకు సడన్ గా ప్రైస్ లో, అంటే ఎందుకు బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి, మార్కెట్లు పడుతున్నాయి అనేది మనం ఇప్పుడు డీటెయిల్డ్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ ఒక ఓన్లీ కన్సర్న్ ఇరాన్ యుఎస్ మీద తిరిగి దాడి చేస్తుంటే, యుఎస్ ఇరాన్ మీద తిరిగి దాడి చేస్తుంటే, వాళ్ళ మధ్యలో ఉంటున్న ఇష్యూ కారణంగా ఎనర్జీ సప్లైస్, క్రూడ్ ఆయిల్ సప్లైస్ ఇంపాక్ట్ అయితే, వరల్డ్ ఒక ఆర్డర్ అంతా డిస్టర్బ్ అయితే, కంపెనీస్ ఎకానమీ డిస్టర్బ్ అయి స్టాక్ మార్కెట్ల మీదే కాదు ప్రజల మీద కూడా ప్రభావం పడుతూ, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ, ధరలు పెరుగుతూ, జీడిపి ఇంపాక్ట్ అవుతూ, ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతూ, ఎకానమీస్ ఇంపాక్ట్ అవుతాయనే స్టాక్ మార్కెట్స్ పడడం కానీ గోల్డ్ పెరగడం కానీ జరిగింది. ఇప్పుడు నేను చెప్పిందంతా చాలా వరకు మీకు కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు, నేను దీన్ని మీకు బ్రేక్ చేసి చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ టాపిక్, ఎందుకు బంగారం వెండి పెరిగాయి అండ్ ఎందుకు స్టాక్ మార్కెట్స్ పడ్డాయి. తర్వాత ఇంకా బంగారం వెండి పెరిగే అవకాశం ఉందా, స్టాక్ మార్కెట్స్ ఇంకా పడే అవకాశం ఉందా, ఒకవేళ జరిగితే ఏ కండిషన్స్ లో జరుగుతాయి. ఫైనల్ గా నా ఒపీనియన్, ఇంపార్టెంట్ డేటా అదే. యాక్చువల్ గా థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇలా యుద్ధాలు జరిగినప్పుడు మార్కెట్ లో మనం పెట్టిన డబ్బుల్ని వెనక్కి తీసేయడం మంచిదా, ఆర్ ఫర్దర్ గా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే దాన్ని కంటిన్యూ చేయడం మంచిదా, ఆపడం మంచిదా, అసలు ఏంటి మన టేక్ ఏంటి దీని రిలేటెడ్ గా అన్న దాని రిలేటెడ్ మీకు విత్ డేటా, ఇదిగోండి ఈ టేబుల్స్ అన్ని ప్రిపేర్ చేసి ఉంచారు టీమ్ మెంబర్స్. చెప్పాను డేటా, ఈ టేబుల్స్ ఇలా ఉంచుకుందామని. సో దీని రిలేటెడ్ గా కూడా నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని రిలేటెడ్ గా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్, మార్కెట్స్ ఎప్పుడు రియాక్ట్ అయ్యాయి, ఎప్పుడైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చేశారు అని చెప్పారు, దాని తర్వాత ఇరానియన్ మిలిటరీ వాళ్ళు కూడా నేనేం తగ్గాలనుకోవట్లేదని ఈ యుఎస్ మీద, యుఎస్ బలగాల మీద, యుఎస్ బేసెస్ అంటే యుఎస్ కి వెళ్ళి అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఒమాన్ లో కానీ, సౌదీలో కానీ, ఈవెన్ కువైట్ లో కానీ, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా చెప్పాను కదా, వాటన్నిటిలో కూడా యుఎస్ బేసెస్ ఉన్నాయి. సో యుఎస్ బేసెస్ అక్కడ ఉన్నాయి కాబట్టి యుఎస్ ని కొట్టాలంటే అమెరికాకి వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదు. ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళ బేసెస్ మీద దాడి చేసినా చాలు, యుఎస్ ని టచ్ చేస్తున్నట్టే. సో వాటి మీద ఇరాన్ వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక లాంగ్ రేంజ్ మిసైల్స్ ఆల్మోస్ట్ ఒక 1700 దగ్గరగా ఉన్నాయి. అండ్ వాళ్ళ మీదకి ఏదైనా వస్తుంటే దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 10,000 దగ్గరగా వాళ్ళ దగ్గర నార్మల్ రేంజ్ ఆఫ్ అమ్యునిషన్ వాళ్ళ దగ్గర ఉంటే మిలిటరీ పవర్ ఉంది. సో అది చాలా వారాల పాటు వాళ్ళకి పవర్ అయితే ఇస్తుంది. అండ్ ట్రంప్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ యుద్ధం ఇమీడియట్ గా ఆగదు. ఎందుకంటే అలా ఆగాలంటే ఇరాన్ వాళ్ళు ముందుకొచ్చి పీస్ టాక్స్, వాళ్ళ మధ్యలో ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకుని, వాళ్ళు అనుకునే విధంగా, ఎవరు అనుకునే విధంగా, అమెరికా అనుకునే విధంగా వాళ్ళు పాలనని చేస్తానని చెప్తే, అంటే పర్టికులర్ గా ఇక్కడ ఇష్యూ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే న్యూక్లియర్ డీల్
రిలేటెడ్ గా, అంటే వాళ్ళ న్యూక్లియర్ యాక్టివిటీ రిలేటెడ్ గా ట్రంప్ ఏమంటున్నారు, నేను ఇవ్వాల్సిన టైం అంతా ఇచ్చాను, చాలా టైమే ఇచ్చాను, ఇది ఇన్ఫాక్ట్ 2 వారాల ముందే కంక్లూడ్ చేసుకోవాల్సింది. వాళ్ళు చాలా చిన్నగా డీల్ చేయాలని ట్రై చేశారు, కానీ ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళింది. చాలా మంది దీనికి సఫర్ అవుతున్నారు. అమెరికా వాళ్ళని కూడా చాలా మందిని వాళ్ళు హతమార్చారు. దానికి మేము బదులు తీర్చుకున్నాం. అండ్ మేము మా టార్గెట్స్ అచీవ్ అయ్యేంత వరకు, మా ఆబ్జెక్టివ్ ని అచీవ్ అయ్యేంత వరకు కూడా మేము యుద్ధం చేస్తూనే ఉంటాం, మేము ఆపాలనుకోవట్లేదు. ఇది 4 నుంచి 5 వారాలు కంటిన్యూ వచ్చిన ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సరే, అమెరికా ఇరాన్ మీద దాడి చేసినా, ఇరాన్ అమెరికా మీద దాడి చేసినా, అసలు ఫస్ట్ థింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి అండ్ మార్కెట్స్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి? ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒమన్ అండ్ ఇరాన్ రిలేటెడ్ గా ఒక 45 కిలోమీటర్స్ దగ్గరగా, మనకి 40 కిలోమీటర్స్ దగ్గరగా ఒక లైన్ ఉంటుంది. దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. 20 మిలియన్ బ్యారల్స్ పర్ డే, 20 మిలియన్ బ్యారల్స్ పర్ డే దగ్గరగా దాని నుంచి మనకి మారుతూ ఉంటుంది. మన ఎంటైర్ వరల్డ్ లో గ్లోబల్ గా మనకి 100 to 120 మిలియన్ బ్యారల్ యూసేజ్ ఉంటుంది. అంటే రఫ్ గా 20% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ దాని నుంచే మారుతూ ఉంటుంది. అండ్ మన ఇండియాకి 5 మిలియన్ బ్యారల్స్ పర్ డే ఉంటుంది అనుకుందాం. దానికి 4 times దగ్గరగా ఆ పాసేజ్ ద్వారా, ఇది కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఒమన్ అండ్ ఇరాన్ మధ్యలో ఉంటుంది. సో దీని రిలేటెడ్ గా అంత యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారు, ఇరాన్ వాళ్ళు దాన్ని క్లోజ్ చేశారని ఎలా అప్డేట్స్ వస్తున్నాయి. ఎలా తెలుస్తుందంటే ఇది ఒక 3 షిప్స్ దగ్గరగా దాని నుంచి వెళ్ళాలంటే అటాక్స్ చేశారట. అండ్ చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా, పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్ ఇవన్నీ సప్లై చేసే వాళ్ళందరికీ కూడా వార్నింగ్స్ వెళ్ళాయి దట్ మీరు ఈ ద్వారా వెళ్తే, ఈ పాసెస్ ద్వారా వెళ్తే మేము దాడి చేస్తామని. సో వాళ్ళందరూ కూడా సౌదీ, ఒమన్, కువైట్ లో వాళ్ళ కార్గోస్ అన్నిటిని కూడా పార్క్ చేసుకున్నారని ఎలా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ పాత్ ఏదైతే గ్లోబల్ ఎనర్జీ సప్లై చైన్ లో ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద గ్లోబల్ ఎనర్జీ క్రూడ్ ఆయిల్ అంతా దాని ద్వారా పాస్ అవుతున్నప్పుడు దాన్ని ఆపితే, గతంలో ఇలాంటి సినారియో జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఒక $130 per barrel వరకు కూడా క్రూడ్ వెళ్ళింది. సో అలా జరిగితే ఏమవుతుంది, క్రూడ్ ఆయిల్ పెరిగితే ఏమవుతుంది, గతంలో కూడా చాలా సార్లు క్రూడ్ ఆయిల్ పెరిగింది కదా. అంటే ఫర్ ఎవ్రీ $10 per barrel, ఇప్పుడు ఆల్మోస్ట్ 70 అబోవ్ దగ్గరకు వచ్చాం కదా ఇవాళ, ఇది ఇంకొక $10 per barrel పెరిగి $80 per barrel కి, $90 per barrel కి, $100 per barrel కి అలా పెరుగుతుంది అనుకోండి. ఫర్ ఎవ్రీ $10 per barrel పెరిగితే మన ఇండియా మీద $18 బిలియన్ దగ్గరగా ప్రెషర్ పడుతుంది. అంటే ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ లో 85% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. మన దగ్గర ఏం లేదు క్రూడ్ ఆయిల్, బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. 85% ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏరియాస్ లో మనకు ఉన్నాయి, కానీ మెజారిటీ సప్లై అంత ఎనర్జీ నీడ్ అంతా వేరే దేశాల నుంచి వస్తుంది. అండ్ $85 per barrel కి వెళ్ళి 95 కి వెళ్ళి 100 కి వెళ్ళి అట్లా వెళ్తుంటే పర్ ఎవ్రీ $10 కి barrel కి $10 పెరిగితే $18 బిలియన్ దగ్గరగా మనకి ప్రెషర్ పడుతుంది. ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని 0.3% జీడిపి లెవెల్లో పెంచుతుంది. అండ్ ఫర్ ఎవ్రీ $10 ఇది 0.3% పెరుగుతుంటే ఇన్ఫ్లేషన్ కూడా ఆల్మోస్ట్ 0.3% దగ్గరగా సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరిగి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగి, రూపీ ఇంపాక్ట్ అయ్యి, రూపీ వీక్ అయ్యి ఆ కంట్రీ యొక్క ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది క్రూడ్ ఆయిల్ పెరిగితే అని FIS కి తెలిస్తే, అది జరిగేంత వరకు ఉంటారా? అంటే జరిగేంత వరకు, ఇదంతా జరిగేంత వరకు వెయిట్ చేసి తర్వాత వెళ్తారా? ముందుగా వెళ్ళిపోయి మన ఇన్వెస్ట్మెంట్స్ ని రూపీస్ లో ఉండి ఇంపాక్ట్ చేసుకునేది ఎందుకని బయటకు వెళ్ళిపోతారా? అదే జరిగింది లాస్ట్ టైం FIS ఒక సెల్లింగ్. అండ్ ఇవాళ కూడా FIS ఒక సెల్లింగ్ ఉండే అవకాశమే ఉంది. అండ్ రూపీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ప్రైమరీ పాయింట్. సో ఈ రీజన్స్ తో మన ఇండియన్ ఎకానమీ క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిపోతే ఎక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుందనే ఒక మెయిన్ ఉద్దేశంతోనే మనకి స్టాక్ మార్కెట్స్ లో పడ్డం కానీ, అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ సడన్ గా రియాక్ట్ అవడం గ్లోబల్ గా. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ రియాక్ట్ అవడానికి కారణం, అండ్ మార్కెట్ కూడా ఒక పాయింట్ లో బాగా పడ్డానికి కారణం, ట్రంప్ ఇది ఇమీడియట్ గా అవుతుందని చెప్పట్లేదు, ఆగుతుందని చెప్పట్లేదు. ఇప్పుడు ఇరాన్ కి USA కదా ఇష్యూ, ఇక్కడ పెద్ద దేశం ఏంటి? యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ కలిసి దాడి చేశారు. యాక్చువల్ గా అక్కడ న్యూక్లియర్ యాక్టివిటీ జరగకపోవడం ఇజ్రాయెల్ కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇరాన్ మోస్ట్ పవర్ఫుల్ అయిపోయింది అనుకోండి న్యూక్లియర్ రిలేటెడ్ గా. వాళ్ళు నెక్స్ట్ ఎవరి మీద పెడతారు ఆ గన్ తీసుకెళ్లి? ఇజ్రాయెల్ మీద. సో ఇజ్రాయెల్ తనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి యుఎస్ ఒక హెల్ప్ తీసుకుని, ఈవెన్ యుఎస్ చెప్పిన మాట కూడా ఇరాన్ వినట్లేదు. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, మొత్తానికి యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ కి అగైనెస్ట్ గా వాళ్ళ యాక్టివిటీ చేశారు. ఇక్కడ తగ్గాల్సింది ఎవరు? యాక్చువల్ గా అయితే ఇరాన్ తగ్గాలి, కానీ వాళ్ళు ఎందుకు తగ్గట్లేదు? వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీ పవర్ తో కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని వాళ్ళు కంట్రోల్ చేయగలరనే ఒక దీంతో. సో కాబట్టే ట్రంప్ ఏమంటున్నారు, జస్ట్ అక్కడ సుప్రీం లీడర్ ని హతమార్చడంతో మేము ఎండవట్లేదు, వాళ్ళు అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్ని కంప్లీట్ అవ్వాలంటున్నారు. అంటే న్యూక్లియర్ యాక్టివిటీ పరంగా వాళ్ళకి ఒప్పందాలు రావాలి, అండ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కానీ, అండ్ ఈవెన్ పొలిటికల్ గా కూడా అక్కడ ఎలా నడవాలన్నది కూడా యుఎస్ చేతుల్లోకి రావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెనెజులాలో అయినా కనీసం అక్కడ ఉన్న తన్ని ప్రెసిడెంట్ ని తీసుకుని ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఇక్కడైతే కంప్లీట్లీ అసలు అవుట్ ఆఫ్ బ్లూ, ఇది ఎవ్వరు ఊహించని పరిణామం. అండ్ యూకే కానీ ఇతర దేశాలన్నీ దీని మీద రియాక్ట్ అవుతున్నాయి. మేమేమి ఇన్వాల్వ్ అవ్వం, కానీ క్లోజ్ గా వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ అయితే యుఎస్ ఇరాన్ మధ్యలోని ఇష్యూ కొనసాగుతుంది. సో గోల్డ్ పెరగడానికి ప్రధానమైన కారణం యాక్చువల్ గా ఓన్లీ ఇష్యూ జస్ట్ ఈ యుద్ధమే అయితే సుప్రీం లీడర్ వరకు ఆగిపోతే గోల్డ్ అంత రియాక్ట్ అయ్యేది కాదు, ఒక 2-3% కి ఆగిపోయేది. కానీ ఇంకొక 4-5 వారాలు జరుగుతుంది. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్పలేం. ఎయిర్ బేసెస్ మీద, నావల్ బేసెస్ మీద, గ్రౌండ్ లెవెల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద, అందరి మీద మేము చేస్తూనే ఉంటాం, మా దాడి చేస్తూనే ఉంటామని యుఎస్ ప్రెసిడెంట్ చెప్తూ ఉండడం. అండ్ ఇరాన్ ఫైనాన్స్ మినిస్టర్, ఒమన్ ఫైనాన్స్ మినిస్టర్ తో మాట్లాడుతూ మేము ఓపెన్ గానే ఉన్నాం టాక్స్ కి, కానీ
అలా అని తగ్గిపోతున్నాం అని కాదు, ఈ ఉన్న సిచ్యువేషన్ ని బెటర్ చేసుకోవడానికి మేము ఏం చేయాలో అది చేస్తామని ఎలా అయితే చెప్తున్నారు, కానీ ఎక్కడ ఇరాన్ కూడా అటాకింగ్ లెవెల్ ఎక్కడ వెనక్కి వెళ్తున్నట్లయితే కనిపించలేదు. కానీ నేను అనుకోవడం పర్సనల్ గా ఇది ఎక్కువసేపు కొనసాగే ఇష్యూ కాదు, మాట్లాడుకున్నాం, డీల్ అయిపోయింది, ఇక ఇది ఎండ్ చేస్తున్నాం అనే న్యూస్ మనం ఏదో ఒక పాయింట్ లో రాత్రి మీరు నిద్ర లేచే లోపు నెక్స్ట్ డే మార్నింగ్ స్క్రీన్ మీద కనిపించేదే. కానీ ఈ లోపు తను 4 నుంచి 5 వారాలు అంటే మార్కెట్ 4 నుంచి 5 వారాల ఇలా అయితే ఇంకెన్ని ఎనర్జీ సప్లై చైన్స్ ఇంపాక్ట్ అవుతాయి, ఇండియన్ రూపీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఇండియన్ ఎకానమీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా ఉంటుందనే ఒక భయాలతో మార్కెట్ లో పడ్డాం. గోల్డ్ అండ్ సిల్వర్ కి ఇంక ఇదే టైం. లాస్ట్ టైం కూడా రష్యా యుక్రెయిన్ టైంలో కంటిన్యూస్ గా మనకి గ్లోబల్ గా ఉన్న అన్సర్టనిటీ అండ్ యూఎస్ మీద ఉంటున్న సమ్ సార్ట్ ఆఫ్ ఆపోజిట్ మూవ్ అనేది మనకి గోల్డ్ లో ఫ్లో అయింది కదా. సో సిమిలర్ థింగ్ ఇప్పుడు కూడా యూఎస్ యొక్క యాక్టివిటీ అగైన్స్ ద కంట్రీ ఉంటూ ఉండడం గోల్డ్ ని సపోర్ట్ చేయట్లేదు, కానీ కంప్లీట్ వార్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఎప్పుడు కూడా గోల్డ్ ని ఏ వార్ ఎవరి మధ్యలో అవుతున్నా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీ కనిపిస్తూ ఉండడం గోల్డ్ అండ్ సిల్వర్ లో సడన్ స్పైక్ అయితే కనిపించింది. సో ఇష్యూ మీకు అర్థమైంటుంది. మ్యాటర్ అంతా ఏ దేశాలు కొట్టుకుంటున్నా అనేది కాదు, దాని ఒక ఇంపాక్ట్ ఏ రకంగా ఎకానమీ మీద పడుతుంది అనేది స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చేస్తుంది. ఆ అనాలిసిస్ లో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఇంపాక్ట్ అయితే $140-150 పర్ బ్యారెల్ కి ఒకవేళ కొన్ని వారాల పాటు అది కానీ క్లోజ్ చేస్తే, నిజంగా క్లోజ్ చేస్తే, ఇంకా కన్ఫర్మేషన్ మనకు క్లియర్ గా లేదు, క్లోజ్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఉంటుంది. వెరీ బ్యాడ్ ఫర్ మార్కెట్. అంటే ఇంకా ఇక్కడ నుంచి పడుతుందా మార్కెట్ అంటే షూర్ గా ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని క్లోజ్ చేసేస్తారు, యూఎస్ కి కంప్లీట్ గా ఎదురు తిరుగుతారు. వాళ్ళకి నిజంగా అంత పవర్ ఉందని మీరు నమ్మితే, అంటే నేనైతే అట్లా అనుకోవట్లేదు, అంత లెవెల్ కి వెళ్ళి యూఎస్ మీద, అంటే అక్కడ సుప్రీం లీడర్ లేరు కదా. సో ఇంకొచ్చే అతను వాళ్ళు కూడా యూఎస్ వాళ్ళు మన మీద దాడి చేస్తే మనం తట్టుకోగలమా? రియాలిటీ చెకింగ్ అనేది ఉంటుంది. మీకు నాకు అందరికీ ఎమోషన్స్ ఉంటాయి, బట్ రియాలిటీ ఏంటి, అల్టిమేట్ గా మనం ఏ దాన్ని స్టాండ్ అవ్వగలం, ఒకరి పంచ్ ని తీసుకోగలమా లేదా ఆ పాయింట్ లో అనేది కూడా చూడాలి. సో అలా రియాలిటీ చెక్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అంత ఈజీగా ముందుకు వెళ్ళిపోతారని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఒకవేళ వెళ్తే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని క్లోజ్ చేసి స్ట్రాంగ్ గా వ్యతిరేకత కానీ యూఎస్ కి కానీ చూపిస్తే ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి కూడా ఒక 30-40% క్రూడ్ ఆయిల్ పెరిగే అవకాశం ఉంది. అది నిఫ్టీని ఈజీగా ఇక్కడ నుంచి కూడా ఎక్కువగానే ఫాల్ కి గురి చేసే అవకాశం ఉంది. ప్రిపేర్డ్ గా ఉండండి మైండ్ లో. ఒకవేళ వాళ్ళు రిటాలియేట్ అయితే, అంటే స్ట్రాంగ్ గా రిటాలియేట్ అయితే మార్కెట్ ని ఇంకా ఫర్దర్ ఫాల్ కి అండ్ గోల్డ్ ని కూడా రీసెంట్ గా వెళ్ళిన హై ని కూడా బ్రేక్ చేసేలా మనం చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు షేర్ చేసిన డేటాకి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇక్కడ మీరు డేటాను గమనించారంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఒక వార్ ఒక ఇంపాక్ట్ జనరల్ గా ఉండేది మనకి 10% దగ్గరగా యావరేజ్ గా ఉంటుంది. అంటే ఒక యుద్ధం జరుగుతుంది అనగానే మన మార్కెట్స్ యావరేజ్ గా జరుగుతుంది అన్నప్పుడు పానిక్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది అన్న ఒక క్లారిటీ వరకు, అంటే పానిక్ నుంచి క్లారిటీ వరకు వార్ ఎండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ కి క్లారిటీ వస్తే చాలు ఈ టైం కి ఎండ్ అయిపోతుందని. లైక్ కోవిడ్ చూడండి, వచ్చినప్పుడు మార్కెట్ పానిక్ అయింది, కానీ సెకండ్ వేవ్ లో మార్కెట్ రికవర్ అయిపోయింది. ఇంకా మనకి వైరస్ బాగా స్వింగ్ లో ఉందన్నప్పుడే రికవర్ అయిపోయింది. దట్ ఇది ఎక్కువసేపు కొనసాగే ఈవెంట్ ఏం కాదు. కమింగ్ టైమ్స్ లో ఇది ఎండ్ అవుతున్న ఒక క్లారిటీ మార్కెట్ కి కావాలి. అది కోవిడ్ అయినా వార్ అయినా ఏదైనా మార్కెట్ కి క్వశ్చన్ మార్క్ ఇష్టం ఉండదు, మార్కెట్ కి క్లారిటీ ఇష్టం ఉంటుంది. సో ఆ పానిక్ క్రియేట్ అయినప్పటి నుంచి క్లారిటీ వచ్చేంత వరకు ఎంత యావరేజ్ గా మన ఇండియన్ మార్కెట్స్ పడ్డాయంటే 10% దగ్గరగా పడుంటాయి. మరి ఎంత టైంలో రికవర్ అయింది? ఆ 10% పడింది ఎన్ని డేస్ లో రికవర్ అయింది అంటే 38 డేస్ బట్టి ఉంటుంది. మాక్సిమం ఫాల్ ఎప్పుడు జరిగింది ఇన్ని వార్స్ లో? ఆల్మోస్ట్ 22% దగ్గరగా మార్కెట్ ఫాల్ అయింది. చాలా వార్స్ రిలేటెడ్ గా చూసుకున్నప్పుడు పీక్ ఎక్కడ జరిగింది అన్నప్పుడు అది రికవర్ అవడానికి సుమారుగా 50 డేస్ పట్టింది, ఇంకా ఎగ్జాక్ట్ గా 49 డేస్. ఇండివిజువల్ వార్స్ లా చూసారనుకోండి మీరు, గల్ఫ్ వార్ టైంలో కానీ, కార్గిల్ వార్ టైంలో కానీ, యుఎస్ ఆఫ్ఘాన్ వార్ టైంలో కానీ ఓన్ మార్కెట్స్ పడ్డాయి ఫస్ట్ లో. బట్ ఆ పాయింట్ లోనే, ఆ వార్ పాయింట్ లోనే మళ్ళీ స్ట్రాంగ్ గా రికవర్ అయిపోయింటాయి. యుఎస్ ఇరాక్ వార్ లో కూడా పీక్ మూమెంట్ అది, ఆ పాయింట్ లో కూడా 7% పడింది మార్కెట్, బట్ మళ్ళీ రికవర్ అయిపోయింది. అరబ్ రిలేటెడ్ గా ఉన్న కన్సర్న్ లో కూడా, కాన్ఫ్లిక్ట్ లో కూడా 2011, 2013 లో కూడా మార్కెట్ స్ట్రాంగ్ గానే రికవర్ అయిపోయాయి. ఆ వార్ టైమ్ లోనే రికవర్ అయ్యాయి. అలానే రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఇది వర్స్ట్ క్రైసిస్ అన్నమాట, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆల్మోస్ట్ $130 పర్ బ్యారెల్ వరకు వెళ్ళింది కూడా క్రూడ్ ఆయిల్. ఆ టైంలో కూడా సెన్సెక్స్ 40% దగ్గరగా పెరిగింది. ఆపరేషన్ సింధూర్ టైంలో మార్కెట్ పడినా సీజ్ ఫైర్ అనగానే 4% పెరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ అప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు నాకు తెలిసి వాళ్ళు ఒక 1000 మిసైల్స్ దగ్గరగా వాడినట్టున్నారు ఇరాన్ వాళ్ళు. ఆ పాయింట్ లో కూడా మార్కెట్ పెరిగింది, అంటే పడింది ఫస్ట్, తర్వాత రికవర్ అయిపోయింది, అదే పాయింట్ లో రికవర్ అయిపోయింది. సో అంతా కూడా మీకు ఒక టైం లైన్ లో పెడుతున్నాను ఇక్కడ. సో ఇష్యూస్ జరుగుతాయి, మార్కెట్ పడుతుంది, తర్వాత కొన్ని డేస్ లో రికవర్ అవుతుంది. దీంట్లో మనం ఏ పాయింట్ లో అయినా బయటకు వచ్చి స్మార్ట్ గా ప్లే చేద్దాం, అంటే ఇంకా పడుతుంది అంటున్నారు కదా, ఇలా జరిగితే ఇంకా పడే అవకాశం ఉంది అంటున్నారు కదా అని బయటకు వస్తే దీని దగ్గర నుంచి ఓవర్ నైట్ లో వచ్చే ఒక చిన్న అప్డేట్ తో మార్కెట్ రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, 3-4 రోజుల నుంచి ఉంటున్న సినారియో అంతా ఒక రోజులో రివర్సల్ అవుతుంది. సో మార్కెట్ పానిక్ అవుతుంది, అది కామన్. అది మార్కెట్ క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడల్లా మార్కెట్ పానిక్ అవుతుంది, బట్ క్లారిటీ వచ్చినప్పుడు రికవర్ అవుతుంది. ఇన్ బిట్వీన్ మన దగ్గర డబ్బులు ఉంటే మనం కొనుక్కుంటాం, డబ్బులు లేకపోతే వెయిట్ చేస్తాం. మార్కెట్ ఓవర్ ద పీరియడ్ రికవర్
రికవరీయే అయ్యింది ఇప్పటి వరకు జరిగిన ఇన్ని వార్స్ లో కూడా, కాబట్టి దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఎస్ పోర్ట్ఫోలియో లెవెల్లో మనకి లాసెస్ కనిపిస్తున్నప్పుడు బాధ ఉంటుంది, కొద్ది డేస్ దాన్ని చూడకపోవడం అండ్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కొద్ది రోజుల కోసం కాదు కొన్ని సంవత్సరాల కోసం అనేది మైండ్ కి చెప్పుకొని వెయిట్ చేస్తే మార్కెట్ పెరుగుతుంది అనేది మనకి మనం చెప్పుకోగలిగితే ఇలాంటి అన్సర్టనిటీస్ ఉంటున్నప్పుడు మనం టెన్షన్ కి గురి కాకుండా ఉండొచ్చు. అండ్ గుర్తుంచుకోండి, మన ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న డేటా స్ట్రాంగ్ గా ఉంది. జీడిపి గ్రోత్ రేట్ Q3 కి సంబంధించి 8.9% దగ్గరగా వచ్చింది. అండ్ ఫిజికల్ డెఫిసిట్ డేటా కూడా యాజ్ ఆఫ్ నో బెటర్ గానే ఉంది. అండ్ జిఎస్టీ కలెక్షన్స్ కూడా రీసెంట్ గా కట్ చేసిన తర్వాత కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 8.1% దగ్గరగా పెరిగాయి. అండ్ ఆటో సేల్స్ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆటో సేల్స్ డేటా కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా ఉంది. సో డొమెస్టిక్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద డేటా ఫేవరబుల్ గానే ఉంది. కానీ ఓవరాల్ గా ఉంటున్న ఈ వార్, ఈ టెన్షన్స్ తోనే మనకి గ్లోబల్ గా అన్సర్టనిటీ అయితే కనిపిస్తుండడం, మన మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న భయం. ఓవర్ నైట్ లో వచ్చే ఒక్క క్లారిటీ దట్ ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుందని వచ్చే క్లారిటీ మొత్తం సెంటిమెంట్ నే మార్చేస్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అన్న మొత్తం యుఫోరియా ఓవర్ నైట్ లో టర్న్ అవుతుంది. కంగారు పడద్దు కొత్త వాళ్ళు. ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు హెడ్లైన్స్ మీకు పానిక్ గా కనిపిస్తాయి, బట్ ఓవర్ ద పీరియడ్ వచ్చే ఒక్క క్లారిటీ మార్కెట్ సినారియోని, గోల్డ్ రిలేటెడ్ గా సెంటిమెంట్ ని కూడా టర్న్ చేస్తుంది. కాబట్టి ఓవర్ నైట్ లో వచ్చే ఒక్క క్లారిటీ మార్కెట్ సెంటిమెంట్ మొత్తాన్ని టర్న్ చేస్తుంది. కాబట్టి కంగారు పడి రాంగ్ డెసిషన్స్ తీసుకునే దానికంటే, మనం ఏదో ప్రిడిక్ట్ చేద్దాం అనుకునే దానికంటే వెయిట్ చేసి మార్కెట్ రికవరీలో మళ్ళీ పోర్ట్ఫోలియోస్ ని బెటర్ గా చూడడం అనేది ఒక మంచి స్ట్రాటజీ అవుతుంది. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ పానిక్ అవ్వద్దు, కొద్ది డేస్ వెయిట్ చేయండి. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఒక 30 డేస్. ఇప్పుడు ఏదైతే మీరు వింటున్నారు, హెడ్లైన్స్ లో చూస్తున్నారు, పోర్ట్ఫోలియోస్ లో ఏదైతే పానిక్ చూస్తున్నారో మీకు అది కనిపించదు అంత ఈజీగా. బట్ ఒకే ఒక్క కన్సర్న్ ఏంటంటే, సుప్రీం లీడర్ వరకు వెళ్ళింది కదా. అండ్ ఇరాన్ మరి అంత వీక్ కంట్రీ ఏం కాదు, బట్ అలానే స్ట్రాంగ్ గా యూఎస్ ని ఎదిరించేంత కంట్రీ కూడా కాదు. ఈ లోపు వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఎలాంటి షార్ట్ టర్మ్ పానిక్ ని క్రియేట్ చేస్తారు క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా, విత్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ తో ఎలా చేస్తారన్నదే నేను కన్సర్న్ గా చూస్తున్నాను. అది కానీ ఏం లేదనుకోండి, యుఎస్ ఏ క్షణమైనా వాళ్ళ బేసెస్ ని మొత్తాన్ని సార్ట్ అవుట్ చేసుకొని కంట్రోల్ తీసుకోగలిగి, కొత్త గవర్నమెంట్ ని తీసుకొచ్చి వెనిజులాలో తీసుకొచ్చినట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోగలిగితే మాత్రం యుఎస్ ఒక స్ట్రాటజిక్ స్టెప్ తీసుకుంటున్నట్టే చూడాలి. చాలా స్ట్రాటజిక్ గా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఉంటున్న కంట్రీని కంట్రోల్ చేసే స్టేజ్ కంటే నా మాట వినకపోతే ఇదే జరిగేదని ఒక పానిక్ ఆర్ ఫియర్ ని కూడా క్రియేట్ చేసే స్టేజ్ కి ప్రాబబ్లీ ఇది గోల్డ్ ని సైలెంట్ గా మూవ్ చేస్తూ ఉంటదేమో అని ఒక మార్కెట్ లో కూడా ఉంటున్న స్ట్రాంగ్ ఒపీనియన్. ఇవాళ గోల్డ్ లో మీరు ఆ రియాక్షన్ ని చూసారు. అండ్ ఇంకెంత అన్సర్టనిటీ ఈ ఇరు దేశాల మధ్యలో ఉంటుందనేది మీకు స్లోగా కమింగ్ డేస్ లో ఒక్కొక్క రోజు వచ్చే అప్డేట్ తో మార్కెట్ కి, గోల్డ్ కి క్లారిటీ ఉంటూ వాటిలో రియాక్షన్ ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని కానీ కొన్ని వారాల పాటు మూసేస్తారు అనేది నిజమైతే మాత్రం మార్కెట్స్ ఇంకా పడ్డం, గోల్డ్ ఎక్కువ పెరగడం, ఇంకిక్కడి నుంచి కూడా ఒక 5% ఆర్ ఈవెన్ అబోవ్ కూడా పెరగడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆ ఇష్యూ అంతా సార్ట్ అవుట్ అయిపోయిందని ఒక్క రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు వచ్చే ఒక్క మాట గోల్డ్ అండ్ సిల్వర్ ని కొంచెం డ్రాప్ చేయడం అండ్ స్టాక్ మార్కెట్ ని స్ట్రాంగ్ గా రికవర్ చేయడం కూడా మీరు చూస్తారు. సో ఇది అండ్ స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే, ఎప్పుడైతే మీకు క్రూడ్ ఆయిల్ పెరుగుతుందో, ఆయిల్ ని ఎక్స్ప్లోర్ చేసే కంట్రీస్ ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, వీటన్నిటికీ కూడా రిఫైనింగ్ మార్జిన్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తాయి. హెచ్ఓఈసీ కానీ, వీటన్నిటికీ చాలా మంచిగానే డబ్బులు ఉంటాయి. అండ్ రిఫైనింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మీరు ఇది అడ్వాంటేజ్ గా చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ పెరుగుతుందో, రెన్యూబుల్ ఎనర్జీ మీద అందరికి కళ్ళు వెళ్తాయి అనమాట. బికాస్ సోలార్ కి, విండ్ కి ఎక్కువగా ఉంది కదా అనుకొని ఇంకా వాటి పక్క వెళ్తుంది. రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ పెరిగితే మనకి రూపీ డిప్రిషియేట్ అవుతుందా, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది అనుకున్నాం కదా, ఎఫ్ఐ సెల్లింగ్ పెరిగే అవకాశం ఉంటుంది, రూపీ డిప్రిషియేట్ అవుతుంది. ఇన్ దట్ కేస్ మనకి ఐటీ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో బాగా పానిక్ అయింది కదా, ఐటీ అండ్ ఫార్మాకి మంచిది అనమాట. అండ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీస్ కి మంచిది. సో రూపీ డిప్రిషియేట్ అవుతుంది ఇంకా అనుకుంటే వాటికి మనం అడ్వాంటేజ్ గా చూడొచ్చు. డిసడ్వాంటేజ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా అన్ని కంపెనీస్ కి డిసడ్వాంటేజ్, ఇంక్లూడింగ్ బ్యాంక్స్ తో సహా. బ్యాంక్స్ క్రూడ్ ఆయిల్ వాడతాయా? లేదు. ఎకానమీ ఇంపాక్ట్ అవుతుందంటే ఇండైరెక్ట్ గా బ్యాంక్స్ కూడా దానికి రియాక్ట్ అవుతాయి. టైర్ కంపెనీస్, పెయింట్ కంపెనీస్, ఏవియేషన్ కంపెనీస్, లాజిస్టిక్, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ అండ్ ఇవన్నిటిని వాడుకుంటున్న ఎఫ్ఎంసీజీ కంపెనీస్. ఎఫ్ఎంసీజీ కూడా ఒక ప్రొడక్ట్, ఒక కాస్ట్ లో ట్రాన్స్పోర్టేషన్ ఒక భాగం కదా, ఒక ఎక్స్పెన్స్ కదా వాళ్ళకి. అది మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి. ట్రావెల్ రిలేటెడ్ గా ఉన్నవి అవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అవుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు. సో ఇది అండ్ రేపు హాలిడే మార్కెట్. సో ఏం జరుగుతుంది, ట్రంప్ ఏం స్టేట్మెంట్స్ చేస్తాడు ఓవర్ నైట్ లో అనేది మీకు నేను టెలిగ్రామ్ లో టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రాబబ్లీ నెట్ కొంచెం వీక్ గా ఉంది ఇక్కడ. సో ఇది మీకు విత్ టైం అన్ని అప్డేట్స్ కూడా వస్తుంటాయి. టీమ్ మెంబర్స్ మీకు ఇది ఎడిట్ చేసి పెట్టేసరికి కొంచెం టైం పట్టచ్చు. బట్ మోస్ట్లీ చెప్పాల్సిన డేటా అంతా చెప్పానని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు పెడుతూ కూడా సెర్చ్ చేశాను, ఇరాన్ ఏమైనా సరెండర్ అయిందా, ఇరాన్ ఏమైనా తగ్గిందా అని. అలా ఏం లేదు, యాజ్ ఆఫ్ నౌ లేదు. ఇఫ్ ఇన్ కేస్ అలా జరిగితే మంచిది. ఇఫ్ ఇన్ కేస్ జరగకపోతుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ తో ప్లే చేస్తారా, డైరెక్ట్ మిలిటరీతో ప్లే చేస్తారా? ఒకవేళ డైరెక్ట్ మిలిటరీతో ప్లే చేస్తే మార్కెట్ సీరియస్ తీసుకోదేమో. బట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ తో క్రూడ్ ఆయిల్ సప్లైస్ తో ఇంపాక్ట్ చేసి అలా చేస్తే క్రూడ్ ఆయిల్ పెరిగే కొద్దీ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా మారుతుంది అండ్ ఇన్ఫ్లేషన్
ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుంది అండ్ మన బర్డెన్ ఎంత పెంచుతుంది పర్ $10 బ్యారెల్ కి పెరిగే కొద్దీ $18 బిలియన్ $15 to $18 బిలియన్ పెరగడం అంటే అది మాటలు కాదు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 0.3% జీడీపీ అంటే అది మాటలు కాదు. ఈవెన్ సిపిఐ 0.3% పెరగ అది కూడా మాటలు కాదు. ఇన్ఫ్లేషన్ పెరగడం, ఇన్ఫ్లేషన్ అంతలా పెరుగుతుంటే మరి రేట్ కట్స్ ఎందుకు జరుగుతాయి? సో ఆర్బీఐ రిలేటెడ్ గా స్టాన్స్ మారడం అండ్ ఈవెన్ గ్లోబల్ గా కూడా ఫెడ్ వాళ్ళ వడ్డీ రేట్లు కట్ రిలేటెడ్ గా స్టాన్స్ మారడం స్టాక్ మార్కెట్స్ కి మంచిది కాదు. క్రూడ్ ఆయిల్ మరీ అంత పెరగడం, మరీ పడిపోవడం కూడా మంచిది కాదు. ఎకానమీ అంత వీక్ గా ఉందని ఎలా వెళ్తుంది? క్రూడ్ ఆయిల్ వాడుకోలేనంత ఎకానమీ వీక్ గా ఉందని. బట్ ఎనీవే ఇది సినారియో. హోప్ మీకు అర్థమైంది, ఒక క్లారిటీ అయితే వచ్చిందని. బంగారు అయితే పడకండి, ఇలాంటివి చాలా జరిగాయి. 30 రోజుల్లో అలా సార్ట్ అవుట్ అవుతూ ఉంటాయి. ఓ నెలలో మోస్ట్లీ మనం ఇది అంత ఎక్కువగా వినాం. ఈ రోజు మీరు అనుకుంటున్నంత పానిక్ ఆ రోజు ఉండదు. ఇది చెప్పాలనే వీడియో చేస్తున్నాను అండ్ ఐ హోప్ మీకు ఈ ఆడియో పెద్దగా ఇష్యూని క్రియేట్ చేసి ఉండదని. అండ్ కొన్ని స్టాక్ అప్డేట్స్ ఉన్నాయి, బట్ అవి ఇమీడియట్ గా మీకు నేను ఇప్పుడు రికార్డ్ చేసి పెట్టాలన్నా నాకు ఇక్కడ స్కోప్ లేదు. అంత ఇంటర్నెట్ ప్రొవైడ్ అవ్వదు నాకు ఇక్కడ. బట్ ఇక్కడతో మీకు కావాలనుకున్న డేటా వచ్చింది అనుకుంటున్నాను. నేను 1-2 days లో వచ్చేస్తాను. అప్పుడు మనం కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మనం మన వీడియోస్ ని చేసుకుందాం. సరే ఇక ఉండనా మరి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.